పరిశుద్ధ గ్రంథంలో మన ఆత్మీయ జీవితానికి క్షేమకరంగా మనం ధైర్యంగా ఎలాగ జీవించగలం, ఈ లోకంలో మనం ధైర్యంగా ఎలాగ జీవించగలం అన్నటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేస్తాం. మరి ప్రభు అట్టి ధైర్యాన్ని వినబోచున్న వాక్యాన్ని మనం అంగీకరించి పాటించి మనం ఆ విధంగా గొప్ప ధైర్యంతో దేవుని కొరకు జీవించటానికి ప్రభు యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము తండ్రి. మీరు ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు. మీ మహాకృపను బట్టి మమ్మల్ని సంరక్షిస్తూ కాపాడుతూ జీవింపచేస్తున్నందుకై మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము జీవించు జీవితం మీ కొరకు ఉండాలని మీ భక్తుడైన పౌలు సెలవిచ్చినట్లు మా ప్రభువా, మేము మీ వాక్యము ధ్యానించుచుండగా మేము ధైర్యంగా మీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్టయితే మనుషుల యొక్క జీవితాలు అధైర్యంతో ఉంటూ ఉన్నాయి. ప్రపంచమంతటా అధైర్యంతోనే మనుషులు జీవిస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తున్నాం అక్కడక్కడ యుద్ధాలు. అంటే వారందరూ కూడా ప్రతి క్షణం భయంతోనే జీవించాలి. ఎప్పుడు ఏ మిస్సైల్ వచ్చి పడుతుందో తెలియదు, ఎప్పుడు ఏ బాంబు వచ్చి పడుతుందో తెలియదు. మనుషుల యొక్క భయం ఎలాంటిదంటే, దేవుని చిత్తానుసారముగా ఒక మనిషి లేకపోతే ఆ వ్యక్తి జీవితం పూర్తిగా భయముతో నిండుకొని ఉంటుంది. ఒక వ్యక్తి దేవుని చిత్తములో జీవించినప్పుడు ఆ వ్యక్తి నిండు ధైర్యంతో జీవించగలుగుతాడు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నాం అన్నటువంటిది ప్రశ్న. అయితే మనుషుల్లో ఎలా భయపడతారు అన్నదానికి పాత నిబంధనలో ఒక పోలిక చెప్పబడింది. ఒక ఎండుటాకు శబ్దాన్ని విని మనుషులు కత్తి వారి మీదకి వస్తున్నంతగా భయపడిపోతారని రాయబడింది. అంటే ఎండుటాకు అదేం చేయదు, దాని శబ్దం కూడా చాలా చిన్నగా ఉంటుంది. అయితే మనుషుల యొక్క భయం ఎంత భయం అంటే, కొన్నిసార్లు ఆ ఎండుటాకు చప్పుడుకు కూడా కత్తి తమ మీదకి వచ్చినట్టుగా భయపడతారని బైబిల్లో రాయబడింది. కాబట్టి దేవుని చిత్తములో లేనప్పుడు మనిషి జీవితం అంతా కూడా భయమే. అయితే మన యొక్క ధ్యానం ఏంటంటే, మనము దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు మనం ధైర్యంగా జీవించగలం. మరి వాటి గురించి 6 పాయింట్స్ నేను ధ్యానం చేయడం జరిగింది. అయితే కొన్ని పాయింట్స్ మట్టుకు మనం ఈ ఉదయం ధ్యానం చేస్తాం. మొట్టమొదట, ఒక వ్యక్తికి పాప క్షమాపణ అనుభవం ఉండాలి. ఆ యొక్క అనుభవం ఉన్నప్పుడు ధైర్యం వస్తుంది. మరి దేవుని ద్వారా ధైర్యము కలుగుతుంది. ఎఫెసీ పత్రిక 3:12లో ఆయన యందలి విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి. కాబట్టి ధైర్యం ఒక మనిషికి రావాలంటే యేసు ప్రభు దగ్గర పాప క్షమాపణ పొందినటువంటి అనుభవం అన్నటువంటిది ఉండాలి. లేకపోతే ఆ వ్యక్తికి ఎంత ఆస్తులున్నా, ఎంత అంతస్తులున్నా, ఎంతమంది బాడీ గార్డ్స్ ఉన్నా, ఎంతమంది గన్మెన్స్ ఉన్నా, ఆ వ్యక్తి జీవితం భయంతోనే నిండి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి పాపము నుండి విడుదల పొంది యేసుక్రీస్తు తన పాపముల కొరకు సిలువపై చనిపోయి తిరిగి లేచాడని విశ్వసించి యేసు దగ్గర తన జీవితాన్ని అప్పగించినప్పుడు ఆయనను బట్టి మనకు ధైర్యం వస్తుందని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది. ఈ విధంగా ప్రభువుని నమ్మిన తర్వాత రెండవ పాయింట్ ఏంటంటే, బహుధైర్యం మనకు కావాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది.
మొట్టమొదటిది, యేసు దగ్గర పాప క్షమాపణ పొందిన అనుభవం మనకు ధైర్యాన్ని కలుగజేస్తుంది. రెండవది, యెహోవా యందు భయభక్తులు కలిగిండుట బహుధైర్యము పుట్టించు. సామెతలు 14:26. కాబట్టి కేవలం యేసు ప్రభువుని నమ్ముకున్నాం, అయిపోయింది, నేను మారు మనసు పొందాను, నేను బాండ్ అగైన్ అనుకొని నీ ఇష్టానుసారంగా జీవిస్తే నువ్వు ధైర్యంగా ఉండలేవు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. వారికి బహుధైర్యం పుడుతుంది. ఎప్పుడంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట. యేసు దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యం వచ్చింది. ఇంకా ఆయన మాటలను అనుసరించినప్పుడు బహుధైర్యం కలుగుతుంది. అయితే ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి, అసలు దేవుని యందు భయం అంటే ఏంటి? ఆయన సన్నిధిలో భయభక్తులతో మోకరించి కూర్చోవటమా, లేకపోతే చంపలేసుకొని భక్తితో దేవుడు ఇక్కడ ఉన్నాడని భావించటమా? సో దేవుని పట్ల భయం అంటే ఏంటి? మనం చూస్తున్నాం, ఎవరికైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారికి బహుధైర్యము కలుగుతుంది. అంతేకాదు, వారి పిల్లలకు ఆశ్రయస్థానం. కాబట్టి ఇక్కడ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, నీవు యేసునందు ఉండి నడుచుకుంటే నీ పిల్లలకు కూడా ఆ యొక్క ఆశీర్వాదం వస్తుందని మహాజ్ఞాని రాశాడు. అయితే దేవునికి భయపడడం అంటే ఏంటి అన్నటువంటి దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు గుర్తించినటువంటి ఒక వ్యక్తి అబ్రహాము. దేవునికి భయపడు వ్యక్తిగా గుర్తించబడ్డాడు. అబ్రహాము, మరి మనకు ఆ కథ తెలుసు. ఇస్సాకును బలి ఇవ్వడానికి 3 రోజుల ప్రయాణం చేసి ఆ యొక్క పర్వతం మీదకి తీసుకెళ్ళి ఇస్సాకును బంధించి ఆ బలిపీఠం పైన కూర్చోబెట్టినప్పుడు ఆ కత్తి దూసినప్పుడు అక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. 22:11 యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. అందుకతడు చిత్తము ప్రభువా నేను. 12 కూడా. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయి వేయకుము, అతని నేమియు చేయకుము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు, గమనించండి, నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నదని. గమనించండి, దేవునికి భయపడ్డం అంటే ఏంటి అన్నదానికి నిర్వచనం, అర్థం ఈ వాక్య సందర్భంలో మనం చూస్తూ ఉన్నాం. సో అబ్రహాము దేవునికి భయపడేవాడని గుర్తించబడ్డాడు. దేవదూత చెప్పినటువంటి మాట. ఎలాగ గుర్తించబడ్డాడు అంటే, దేవుడు వణికిపోయినందువలన, లేకపోతే మోకరించి సాష్టాంగపడి దేవుణ్ణి ఆరాధించినందువలన ఆయన గుర్తించబడ్డా దేవునికి భయపడువాడని? అవన్నీ అవసరమే. కానీ నిజంగా ఒక వ్యక్తి దేవునికి భయపడడం అంటే దానికి నిర్వచనం ఏమని చెప్తున్నాడంటే, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక. అంటే నీవు దేవుని కొరకు ఏదైనా సరే ఇవ్వడానికి నీవు సిద్ధపడినప్పుడే నీవు దేవునికి భయపడు వ్యక్తివని దేవుడు గుర్తిస్తాడు. అంటే దేవుని కొరకు ఏదైనా చేసేటువంటి
ఆ సమర్పణ. చాలాసార్లు మనుషులు దీన్ని డబ్బు కొడుకు వాడుకుంటారు. నేను డబ్బు గురించి మాట్లాడటం లేదు. దేవుడు ఏమడిగితే అది. దేవుడు నీ టైం అడుగుతున్నాడా, దాన్ని దేవునికి ఇవ్వడానికి నువ్వు వెనుతీయకూడదు. నీ యొక్క ఉద్యోగం అడుగుతున్నాడా, లేక నీ జీవితం అడుగుతున్నాడా, లేక నీ ప్రాణం అడుగుతున్నాడా, దాన్ని నువ్వు ఏ దానికి వెనుతీయకూడదు. అయితే దేవుడు అనవసరంగా ఏది చేయడు. అయితే నీ సమర్పణ ఏంటంటే, నేను దేవుని కొరకు ఏమైనా చేస్తాను, దేన్ని కూడా నేను దాచుకోను, ఆయన కొరకు ఏమైనా చేస్తానని నువ్వు అనుకొని తీర్మానం చేసినప్పుడే నీవు దేవునికి భయపడు వ్యక్తివి. అంతేకాని నువ్వు కానుకలు ఇచ్చినంత మాత్రాన, లేకపోతే నువ్వు ఏదో భయంతో ఏదేదో మాట్లాడినంత మాత్రాన కాదు. నీవు ప్రేమించేటువంటి దాన్ని దేవుడు అడిగితే ఇచ్చేయాలి. అబ్రహాము ఇస్సాకుని ఎంత ప్రేమించుంటాడంటే తండ్రి ప్రేమ, తాత ప్రేమ బహుశా రెండూ అబ్రహాముకు ఇస్సాకు పైన ఉంటాయి. ఎందుకంటే తండ్రి అయితే వృద్ధాప్యములో పుట్టాడు, రమారమి 100 ఏండ్ల వయసు వాడైనప్పుడు ఇస్సాకు పుట్టాడు. కాబట్టి తప్పకుండా అబ్రహాము ఇస్సాకుని చాలా ప్రేమించి ఉంటాడు, అందులో సందేహం లేదు. అయితే చాలా ప్రేమించినటువంటి ఇస్సాకుని అడిగాడు. కాబట్టి నీ జీవితంలో దేన్నైతే చాలా ప్రేమిస్తూ ఉన్నావో, దేన్నైతే ఎక్కువ చూస్తున్నావో, దేన్నైతే ఎక్కువ చేస్తున్నావో, దేన్నైతే ఎక్కువ ఆలోచన చేస్తున్నావో, అది ఏదైనా సరే దేవుడు విడిచిపెట్టమంటే విడిచిపెట్టాలి. అది నిజమైనటువంటి భయం. మామూలు ఈ భయభక్తులు అందరికీ ఉంటాయి కదా, అందరు కూడా భయభక్తులతోనే ఉంటారు. ఏ మతస్థుడైనా వారి దేవాలయానికి, వారి మసీదుకి పోయినప్పుడు చాలా భయభక్తులతోనే ఉంటారు, సందేహమేం లేదు. అయితే బైబిల్ చెప్పేటువంటి భయము యొక్క, దైవ భయము యొక్క నిర్వచనం ఏంటంటే, నీవు దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినావో, దేన్ని అనుకుంటున్నావో, దాన్ని దేవుని కొరకు విడిచిపెట్టినప్పుడే నీవు దేవుని పట్ల భయము కలిగిన వ్యక్తిగా గుర్తించబడతావు. అలా చేసినప్పుడు నువ్వు ధైర్యంగా బ్రతకగలవు. ఎందుకు ధైర్యం లేదంటే, మనం దేవునికి లో ఎదగాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, విడిచిపెట్టాల్సినవి ఉన్నాయి. అందుకే ధైర్యం లేదు. కాబట్టి మనం ధైర్యంగా జీవించాలంటే యేసు ప్రభువుని మొదట నమ్మాలి, రెండవది ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన పట్ల భయం అంటే దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకుండా, ఒకవేళ దేవుడు అడిగితే దేన్నైనా ఇచ్చేయడానికి సిద్ధంగా ఉండాలి. నేను చేస్తున్న ఉద్యోగాన్ని దేవుడు అడిగాడు 1985లో. నాకు రాక ఉద్యోగం వచ్చింది, ఉద్యోగం చేస్తూ ఉన్నాను. దేవుడు అడిగాడు, ఈ ఉద్యోగాన్ని వదిలిపెట్టి నా సేవ చేయమన్నాడు. చాలా కష్టం అనిపించింది, ఎందుకంటే నాకు అది జీవనాధారం. అప్పుడు నా భార్య నిండు గర్భిణి, నేను రిజైన్ చేసే పరిస్థితుల్లో లేను. అయితే దేవుని కృప వలన ఉపవాసం ఉండి, భోంచేస్తే మళ్ళీ శోధించబడతానేమో అని ఉపవాసం ఉండి, ఉపవాసంలోనే నా రాజీనామా లెటర్ రాసి ఊరి బయట ఉన్నటువంటిది, అప్పుడు సైకిలే దాదాపు 6 కిలోమీటర్లు సైకిల్ తొక్కొని రాజీనామా చేసి వచ్చాను. దేవుడు అడిగాడు, ఇచ్చేసాను. సో దేవుని యొక్క మహాకృప ఏంటంటే, దేవుడు నన్ను ఆయన ఆశీర్వదించాడు. మరి ఆ ధైర్యం ఇచ్చాడు. ఏంటా ధైర్యం? మనుషులు ఎవరు ధైర్యం చెప్పలేదు. ఎందుకు చేస్తున్నావు రిజైన్, చాలా కష్టపడతావు అని చెప్పారు తప్ప ధైర్యపరిచిన నరుడు ఎవ్వడు కూడా ఒక్కరు కూడా లేరు.
ఒక్కరంటే ఒక్కరు కూడా, ఓ పాస్టర్ కానీ ఓ సువార్థికుడు కానీ ఎవరు చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఫుల్ టైం సేవ్ అంటే కష్టం. కాబట్టి దేవుడు అడిగినప్పుడు అది ఇచ్చేయాలి. ముఖ్యంగా నీ మనస్సుకు తెలుస్తాను నువ్వు దేవుని కంటే. నేను అనుకుంటాను బహుశా అబ్రహాము, ఇది నా తలంపు మాత్రమే, అబ్రహాము దేవునితో ఎక్కువ సహవాసం చేసేటువంటి వాడు. అది మనకు తెలుసు. ఎంతగా సహవాసం అంటే దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచేటువంటి అద్భుతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. బహుశా ఇస్సాకు పుట్టిన తర్వాత ఆ సంతోషంలో ఆయన చాలా టైం ఇస్సాకుతో గడిపాడేమో మనకు తెలియదు. లేక దేవుని కంటే ఎక్కువగా ఇస్సాకుని ప్రేమించాడేమో. ఏది ఏమైనా వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని కొరకు నువ్వు దేన్నైనా సరే వదిలిపెట్టినప్పుడు నీవు నిజమైనటువంటి భయం కలిగిన వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఇది ఆలోచించాలి. మనం దేవుని కొరకు ఏదైనా వదిలిపెట్టగలమా? నీ మొబైల్ ఫోన్ వదిలిపెట్టమని దేవుడు చెప్తే వదిలిపెట్టగలవా? నీ ఫేస్బుక్ అకౌంట్ వదిలిపెట్టమంటే, నీ వాట్సాప్ వదిలిపెట్టమంటే, అంటే దేవుడు అడిగితే. అయితే ఒక్కటి నేను చెప్పగలను, నువ్వు దేవుని కంటే ఎక్కువ దేన్నైనా ప్రేమించుంటే ఖచ్చితంగా నువ్వు అది వదిలిపెట్టాల్సిందే. నీ కంట్రోల్లో లేనిది ఏదైనా నువ్వు అనుసరిస్తూ ఉంటే దాన్ని వదిలిపెట్టాల్సిందే. కాబట్టి ఒక ఫేస్బుక్ అనండి, వాట్సాప్ అనండి, ఫోన్ అనండి, నీ కంట్రోల్లో లేకపోతే దాన్ని వదిలిపెట్టడం బెస్ట్. ఎందుకంటే దేవునికి అది ఇష్టం లేదు. కాబట్టి దేవుని భక్తురాలివి, దేవుని భక్తుడివి అనిపించుకోవాలంటే దేవుడు చెప్పింది చేయాలి. అప్పుడే అద్భుతం చూస్తాం. సో అబ్రహాము దేవుడు అడిగాడు. మరి ఆయన సంఘర్షణ మనం ఊహించుకుంటే చాలా కష్టమైనటువంటి సంఘర్షణ. అక్కడ దేవుడు ఇంకొక పరీక్ష ఏం పెట్టాడంటే, అబ్రహాముకు 3 రోజుల ప్రయాణమంత దూరములో ఉన్న పర్వతం మీద అప్పగించమని చెప్పాడు. వెంటనే ఇచ్చేయమంటే ఏదో కళ్ళు మూసుకొని కత్తితో నరికేయచ్చు. కానీ 3 రోజులు ప్రయాణం చేసి ఆ కొండ దగ్గరికి వెళ్ళాలి. సో ఈ 3 రోజులు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి క్షణం కూడా గుండె కోత, ప్రతి క్షణం కూడా వేదన. ఎలాగ నేను నా చేతులతో ఇస్సాకుని చంపడం, ఎలాగూ నేను ఇస్సాకుని బలి ఇవ్వడం అన్నటువంటిది 3 రోజులలో ఆయన ప్రతి క్షణం కూడా ఆయన టెంప్ట్ అయి ఉంటాడు కదా. అయితే కూడా అబ్రహాము ఎందుకు విశ్వాసులకు తండ్రి అంటే, నా దేవుడు అడిగింది నేను చేస్తాను. ఎందుకంటే నేను నిజంగా దేవునికి భయపడేటువంటి వ్యక్తిని అని ఆయన 3 రోజుల్లో కూడా మనసు మార్చుకోలేదు. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చాలా 72 hours he has to carry the struggle. అయితే కూడా ఆయన దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి మనం దేవుని కొరకు, ఇక్కడ నాకు తలంపు ఏంటంటే, నీవు దేవుని కొరకు 3 రోజులు అన్నీ పక్కన పెట్టడం నేర్చుకోవాలి. దేవుడు అడిగినా అడగకపోయినా నువ్వు ఆత్మీయంగా ఎదగాలంటే ఒక 3 రోజులు నువ్వు వీడియోలు చూడడం మానేశాలి. 3 రోజులు ఫేస్బుక్, 3 రోజులు వాట్సాప్, ఇవన్నీ కూడా పక్కన పెట్టి చూడండి. మీరు అలా చేసినప్పుడు మీరు ఎంతగా వాటికి బానిసలు అయిపోయారో అప్పుడు మీకు అర్థమవుతుంది. కాబట్టి నేను ఇది ప్రాక్టికల్గా చెప్తున్నా. ప్రయత్నం చేయండి. పోనీ 1 రోజుతో స్టార్ట్ చేద్దాం. 1 రోజుతో ఎవరితో ఫ్రెండ్స్తో మాట్లాడేది వద్దు, ఎవరితో అనవసరమైన మాటలొద్దు, ఫోన్ వద్దు, ఏమొద్దు. కేవలం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ చిత్తం చేయాలి. హల్లెలూయా. అదే ప్రార్థన, అంతే అంతే.
నేను నీకు నిజంగా భయపడేటువంటి వ్యక్తిగా నేను మలచబడాలి అని ఒక రోజుతో స్టార్ట్ చేయండి. అప్పుడు మీకు అర్థమవుతుంది ఆత్మీయమైనటువంటి జీవితం. సో అది నేను ఆదివారం అయితే ఏది చూడను. నేనేమనుకుంటున్నానంటే, దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ఉంది, అయితే నాకు ఇంకొక పరిచర్య దేవుడు ఇచ్చాడు. ఏంటంటే అందరి కొరకు ప్రార్థన చేయటం. కాబట్టి నేను ఆదివారం అంతా కూడా ప్రపంచంలో జరిగే అన్ని ఆరాధనల కొరకు, 198 దేశాల్లో జరిగే ఆరాధనల కొరకు, అందరి ప్రసంగికుల కొరకు నేను ప్రార్థన చేయాలని నేను ఆదివారం వేరే ఏది కూడా చేయకుండా కేవలం దేవుని కొరకు నేను ఆ టయాన్ని ఇవ్వాలని అనుకున్నాను. అంతేకాదు 3 రోజులు కూడా ఇవి మానేసేయాలని కూడా నేను ప్రయత్నం చేస్తున్నాను. అంటే ఇవన్నీ అశాశ్వతం. నువ్వు ఐసీయూ లేకపోతే నీకు ఫోన్ ఎవరు ఇవ్వరు. ఇప్పుడు ఇస్తారేమో, కానీ కరోనా టైంలో ఇవ్వలేదు. నిన్నెవరు పలకరించే వాళ్ళు కూడా ఉండరు. ఇంకా విచిత్రం ఏంటంటే, ఐసీయూలో ఆ రోజుల్లో నీ భార్యను నీ భర్తను కూడా అలౌ చేయలేదు. నా భార్యను కూడా అలౌ చేయలేదు. నేను అడ్మిట్ అయినప్పుడు కోవిడ్ టైంలో ఆపరేషన్ కూడా. అంటే అక్కడ ఏం జరిగింది? నేను దేవుడు అంతే. చివరికి మనం అందరం కూడా ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం, ఇంకెవరు ఉండరు. నీవు దేవుడు అంతే. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కూడా నీతో ఇంటరాక్ట్ కాలేదు. కాబట్టి అది మనం బ్రతికుండగానే ఆ ఎక్స్పీరియన్స్ మనం చేయాలి. ప్రభా, ఈరోజు నీ కొరకే నేను, అంటే ఉపవాసం ఉండగలిగితే ఉండండి, ఒకవేళ ఉండలేకపోయినా వీటన్నిటినీ ఉపవాసం పెట్టండి. ఏంటి? పనికిరాని మాటలు, ఈ సోషల్ మీడియా, ఇవి అవి అన్నీ కూడా పక్కన పెట్టేసి, ప్రభా నేను నీలో ఎదగాలి, నీతి కొరకు నాకు ఆకలి దప్పులు కావాలి, నువ్వు అడిగితే దేన్నైనా త్యాగం చేయడానికి నాకు సహాయం కావాలి, నువ్వు ఏదైనా కోరుతూ ఉన్నావా నాలోనా అని మనం అడగగలిగితే అది అద్భుతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి మనం వెళతాం. కాబట్టి దేవుని పట్ల భయం అంటే ఇది నువ్వు నిరూపించాలి. దేవుని కొరకు పక్కన పెట్టాలి. నీవు ప్రేమించేది ఏది ఉంటే అది, ఒకవేళ మనిషి అయితే మనిషిని పక్కన పెట్టాలి, వస్తువు అయితే వస్తువుని పక్కన పెట్టాలి, వ్యసనమైతే పక్కన పెట్టాలి, పాటలైతే లేకపోతే ఏదైనా ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే నీవు దాన్ని బలి ఇవ్వడానికి సిద్ధపడాలి. అంటే ఏంటి? పూర్తిగా దేవునికి సమర్పించడానికి. సరే, భక్తి అంటే ఏంటి? మనం చూస్తున్న అంశం ఏంటంటే ధైర్యంగా జీవించడం. మొట్టమొదటి యేసు ప్రభువుని నమ్మితేనే మనకు ధైర్యం వస్తుంది, మరణ భయం కూడా ఉండదు. అయితే నమ్మినటువంటి వ్యక్తి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి, అప్పుడు బహుధైర్యం కలుగుతుంది. యెహోవా యందు భయం అంటే ఏంటంటే నీకు ఇష్టమైనది ఏదైనా సరే దేవుని కొరకు దాన్ని త్యాగం చేయటం. సరే, భక్తి గురించి మనం చూసినట్టయితే బైబిల్ ఏం చెప్తుందంటే, భక్తి అన్నటువంటిది నోటికి కళ్ళెము పెట్టుకోవడం అన్నటువంటిది ఒక భక్తి యొక్క లక్షణమని మనం చూస్తాం. యాకోబు 1:26లో మనం చూసినట్టయితే, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థమే. కాబట్టి దేవుని పట్ల భక్తి నీకుంది అంటే నీ నోరు కంట్రోల్లో ఉండాలి. నీ నోట్లో వ్యర్థమైన మాటలు, నీ నోట్లో అపవిత్రమైన మాటలు, నీ నోటిలో అనవసరమైన మాటలు వస్తే నీవు భక్తుడివి కాదు, భక్తురాలివి కాదు. నా మటుకు ఒక్క మాటలో చెప్పాలంటే, దైవ వాక్యానికి విరోధంగా మాట్లాడే ఏ వ్యక్తి కూడా భక్తుడని బైబిల్ గుర్తించదు.
వాళ్ళు ఎంత ఫేమస్ అయినప్పటికీ, నేను ఎవరినో దృష్టిలో పెట్టుకొని చెప్పట్లేదు, నన్ను నేనే దృష్టిలో పెట్టుకుంటున్నా, నాకే బోధించుకుంటున్నా. దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి మాటలు నేను పలికితే నా భక్తి వ్యర్థమే అని బైబిల్ చెబుతుంది. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, నీకు భయం ఉంటే దేవుని కొరకు ఏదైనా త్యాగం చేసే అనేటువంటి సమర్పణ ఉండాలి. నీకు భక్తి ఉంటే నీ నోరు కంట్రోల్లో ఉండాలి. అసలు విషయం ఏంటంటే, నోటికి భక్తికి చాలా సంబంధం ఉంది. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో, అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. ఏంటిది? మాట్లాడుతుంటే భక్తిహీనులు అయిపోతున్నారంట. చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అపవిత్రమైన మాటలు మాట్లాడేటువంటి వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూడండి, భక్తికి నోటికి ఉన్న సంబంధం. అంటే అంతో ఇంతో భక్తి ఉంటే అది కూడా హీనమైపోతుంది, లేకపోతే కరిగిపోతుంది, లేక తగ్గిపోతుంది. అపవిత్రమైన మాటలు నీ నోటికి వస్తూ ఉంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అది నిన్ను భక్తిహీనునిగా, భక్తిహీనురాలిగా చేస్తుందని పౌలు తిమోతికి రాశారు. కాబట్టి భక్తి అనేది నోటితో చూపించేటువంటి భక్తి అన్నది మన నోటి మాటలను బట్టి మనకి ఎంత భక్తి ఉందో తెలుస్తుంది. మన ఇంట్లో మాట్లాడినప్పుడు, ముఖ్యంగా బయట బాగానే మాట్లాడతాం, చర్చిలో మంచిగానే మాట్లాడుకుంటాం, కానీ ఇంట్లో మాట్లాడినప్పుడు మన భక్తి ఎంతో మన నోరు మనకు తెలియజేస్తుంది. చాలాసార్లు ఇది మనం పరిశీలించుకోవడానికి, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే భక్తులం అనుకుంటున్నాం కానీ భక్తిహీనమైన మాటలు పలుకుతూ ఉంటాం. భక్తురాళ్ళం అనుకుంటున్నాం కానీ అనవసరమైన మాటలు మాట్లాడుతున్నాం. అది మన భక్తికి విరోధమైనటువంటిది. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే, అసలు వట్టి మాటలు, సామెతల గ్రంథంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, అందులోని సామెతలు భౌతికంగానూ వర్తిస్తాయి, ఆత్మీయంగా కూడా వర్తిస్తాయి. 2 సారాంశాలు కూడా సామెతల్లో ఉన్నాయి. సామెతల్లో ఒక సామెత అది సహజమైనటువంటి భౌతికమైనటువంటి విధంగా కూడా వర్తిస్తుంది, ఆత్మ సంబంధంగా కూడా వర్తిస్తుంది. సామెతలు 14:23లో, ఏ కష్టము చేసినను లాభమే కలుగును, వట్టి మాటలు లేమిడికి కారణములు. ఇది 2 రకాలుగా కూడా. ఏంటి? ఒక మనిషి ఊరికే మాట్లాడుతుంటే వాడు ఏ పని చేయలేడు కాబట్టి డబ్బులు రావు, లేమిది అన్నటువంటిది కలుగుతుంది. అదేంటి? ఫిజికల్గా. అయితే స్పిరిచువల్గా కూడా ఏ వ్యక్తి అయితే ఒట్టి మాటలు పలుకుతూ ఉంటాడో అని ఆత్మీయంగా కూడా వాడు లేమిలోకి వెళ్తాడు, ఆత్మీయ దారిద్ర్యంలోకి వెళతాడు. కాబట్టి మహాజ్ఞాని యొక్క సామెతలు అద్భుతమైనటువంటివి. ఎందుకంటే అవి నీకు బాహ్యంగానూ పనిచేస్తాయి, స్పిరిచువల్గా కూడా పనిచేస్తాయి. కాబట్టి నువ్వు ఒట్టి మాటలు ఆడితే ఈ లోకంలో డబ్బు నష్టపోతావు, ఏమి సంపాదించలేవు, అలాగే ఆత్మీయమైనటువంటి లేమిడి కూడా వస్తుంది. కాబట్టి మనం మన భక్తి జీవితాన్ని ప్రతిరోజు పరిశీలించుకోవాలి. ప్రతిరోజు ఇవాళ నా నోటి మాటలు ఎట్లా ఉన్నాయి, నా నోటి మాట వలన నా భక్తి ఏమన్నా తగ్గిపోయిందా అన్నది పరిశీలించుకోవాలి. వాక్యంతో పరిశీలించుకునే అనుభవంలోకి మనం రావాలి. దానికి డబ్బేం ఖర్చు కాదు. మన స్పిరిచువల్ స్టాండర్డ్ ఏంటి అన్నటువంటిది వేరే ఏ డాక్టర్ కూడా చెప్పలేడు. నువ్వే చెప్పగలవు, నువ్వే డయాగ్నోస్ చేయగలవు, నువ్వే సరి చేసుకోగలవు.
నీకే తెలుసు నీ ఆత్మీయ స్థితి ఎంత ఉందో నువ్వు దేవుని వాక్యంలో పరిశీలించుకుంటే. కానీ చాలాసార్లు మనం ఇతరుల జీవితాలని పరిశీలిస్తాం, అందుకే మన జీవితాల్లో భక్తిలో ఎదగం. కాబట్టి టెస్టింగ్ మనం టెస్ట్ చేసుకుంటాం. మామూలుగా నాకు అలవాటు లేదు, కానీ అయితే ఇప్పుడు ఏజ్ని బట్టి ఎవ్రీ 3 monthsకి ఒకసారి అన్ని టెస్టులు చేయించుకోమంటున్నారు, చేయించుకుంటున్నాను. ఎందుకంటే వైద్యం పైన కూడా నాకు నమ్మకం ఉంది. అయితే ఆత్మీయ జీవితం అన్నది 3 నెలలకు ఒకసారి పరిశీలించుకునేది అయితే కాదు, ప్రతిరోజు పరిశీలించుకునేది ఆత్మీయ జీవితం. హల్లెలూయా! ప్రతి గంట కూడా పరిశీలించుకోవాల్సింది ఆత్మీయ జీవితం. అప్పుడే నువ్వు బలంగా ఉంటావు, అప్పుడే నువ్వు ధైర్యంగా ఉంటావు. ఏం భయపడక్కర్లేదు. ఎప్పుడు మనుషులు చెబితే వచ్చేటువంటి ధైర్యం కాదది, దైవ చిత్తానుసారంగా జీవించినప్పుడు వచ్చేటువంటి ధైర్యం. ఆ ధైర్యం ఉంటే ఇంక ప్రపంచంలో ఏం అక్కర్లేదు, ఎవరికి భయపడాల్సిన పని లేదు. కాబట్టి మనం ధైర్యంగా జీవిస్తూ ఉన్నామా, ఇంకా భయపడుతూ ఉన్నామా అన్నటువంటిది మనం పరిశీలన చేసుకోవాలి. మనం ఇంకా భయపడుతున్నాము అంటే ఈ లోపాలు ఉన్నట్టుగా మనం గ్రహించాలి. కాబట్టి ఈ పాయింట్స్ మీరు ధ్యానించండి. ఏదో ప్రసంగం వినేయటం కాదు, మీరు కూడా బైబిల్ తెరిచి మరి ఏం చెప్పింది, భయం గురించి బైబిల్ ఏం చెప్తోంది, భక్తి గురించి బైబిల్ ఏం చెప్తుంది, దేవుడు కోరుకున్న భయం నాలో ఉందా, దేవుడు కోరుకున్న భక్తి నేను కలిగి ఉన్నానా, నా మాటలు నా ఆత్మీయ జీవితాన్ని ప్రభావం చేస్తాయని నేను విన్నాను. కాబట్టి ఏం మాట్లాడుతున్నాను, ఏం ఆలోచిస్తున్నాను, ఇవన్నీ కూడా మనం చేసుకుంటే బైబిల్ చెప్తుంది నీకు బహుధైర్యం కలుగుతుంది. అంటే ఆ ధైర్యాన్ని గురించి మనం వర్ణించలేము. అదేదో డబ్బుతోనో లేకుంటే మనుషుల సపోర్ట్తోనో వస్తుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే 10 మందిని గన్మన్లు పెట్టుకుని కూడా వాళ్ళు భయపడుతూనే బతకాల్సి వస్తుంది. ఈ 10 మంది ఉన్నారు కదా, నాకు భయం లేదు అనుకోవడానికి లేదు. ఆ 10 మందిలో ఒకటే నిన్ను చంపేసేయచ్చు, అది కాదు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టాడు, నేను ఒంటరిగా లేను అని యేసు ప్రభువు చెప్పినట్టు మనం చెప్పగలిగితే గొప్ప ధైర్యం. కాబట్టి 3 పాయింట్స్ చెప్పాం మనం. మొట్టమొదటిది ఆయన యందు విశ్వాసం ఉంచాలి, రెండవది ఆయన యందు భయం కలిగి ఉండాలి, మూడవది ఆయన యందు భక్తి కలిగి ఉండాలి. ప్రార్థించుకుందాం. దయగల ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. మేము మీ బిడ్డలమే, కానీ అబ్రహాముకు ఉన్నటువంటి ఆ గొప్ప త్యాగం కానీ, అబ్రహాముకు ఉన్నటువంటి ఆ గొప్ప భక్తి కానీ నాలో మాలో లేవని, వాటిని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటాం. కాబట్టి నిజమైన భయం అంటే మీ కొరకు దేన్నైనా త్యాగం చేయటం, నిజమైన భక్తి అంటే మా నోటిని కంట్రోల్ చేసుకోవటం, అపవిత్రమైన మాటలు వట్టి మాటలు మాట్లాడకుండా, ఇతరులను విమర్శించకుండా, మమ్మల్ని మేము విమర్శించుకొని మీ వాక్యపు వెలుగులో పరిశీలించుకోవటం, అతి కృప మాకు వింటున్నటువంటి వారికి అనుగ్రహించమని మీ వాక్యముతో సరిచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.